జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల 90% మంది ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకుంటూ తన ఉన్న జీవితకాలాన్ని చాలా వృధా చేస్తూ ఉంటారనమాట. ఇలా ఆలోచించడం వల్ల ఆ ప్రాబ్లమ్ ఎక్కువైతుందే కానీ తక్కువ అవ్వదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ప్రాబ్లమ్‌ని 10 మందికి షేర్ చేస్తారు మీ ఫ్రెండ్స్ తోటి. అలా షేర్ చేయడం వల్ల మీ ప్రాబ్లమ్స్ రెట్టింపే అవుతుంది కానీ దాని నుంచి మీరు బయటపడలేరనమాట. ఎందుకంటే ప్రతి ఫ్రెండ్ ఒక సొల్యూషన్ చెప్పినా అది మీరు యాక్సెప్ట్ చేసేంత కెపాసిటీ అప్పుడు మన మైండ్ ఆలోచించదనమాట ఆ ప్రాబ్లమ్ గురించి. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ఫేస్ చేయాలో దాని మీద ఫోకస్ చేసి దానికి ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మీ దగ్గర ఉంటుందన్నమాట. చిన్న ప్రాబ్లమ్స్‌కి మీ యొక్క గోల్‌ని వదిలేసి, మీ యొక్క లక్ష్యాన్ని వదిలేసి జస్ట్ డిస్ట్రాక్ట్ అయిపోయి దానివల్ల మీకొచ్చేది ఏముండదనమాట. మీతో ఉన్న జీవితకాలం వృధా అవుతుందనమాట. జీవితకాలం అనేది మీ యొక్క యవ్వనం కానీ అది వృద్ధాప్యంలో వచ్చేస్తుంది. కాబట్టి తర్వాత రిగ్రెట్ అవ్వాల్సొస్తుంది. కాబట్టి జీవితకాలం ఉన్నప్పుడే ఏదైనా చేయాలనమాట. తర్వాత ఆ ప్రాబ్లమ్ గురించి దాని గురించి ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి ఉన్నప్పుడే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్